నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ కి వరద కొనసాగుతోంది. అధికారులు 4 క్రస్ట్ గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 79,122 క్యూసెక్లు, అవుట్ఫ్లో 79,122 క్యూసెక్ల నీరు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 590.00 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ కి వరద కొనసాగుతుంది. అధికారులు 4 క్రస్ట్ గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ఇన్ఫ్లో వచ్చేసి 79,122 క్యూసెక్లు, అవుట్ఫ్లో వచ్చేసి 79,122 క్యూసెక్ల నీరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 590.00 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. కిరణ్, నాగార్జున సాగర్ కు గత 2 రోజులుగా తగ్గినట్టు వరద ఉధృతి మళ్ళీ ఈ రోజు కొనసాగుతుంది. దీంతో ఈ రోజు అధికారులు 4 క్రస్ట్ గేట్లను వదిలి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 79,122 క్యూసెక్ల నీరు వస్తుండగా అదే మొత్తంలో దిగువకు కూడా 79,122 క్యూసెక్ల నీటిని అయితే అధికారులు దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. మొత్తానికి నాగార్జున సాగర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతానికి 590 అడుగుల్లో నీటి మట్టాన్ని సాగర్ డ్యామ్ అధికారులు అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అదే టీఎంసీ 312 టీఎంసీలకు గాను 312 టీఎంసీల నీటిని ప్రాజెక్టులో నిల్వ చేశారు. అయితే ఇటు కుడి ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడంతో పాటు 79,122 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వెళ్లడంతో అటు పులిచింద్ర ప్రాజెక్టులో కూడా పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకుంది. అక్కడి నుంచి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తానికైతే గత 4 రోజుల క్రితం తగ్గుముఖం పట్టినటువంటి నాగార్జున సాగర్ కు తిరిగి గత 2 రోజులుగా వరద ఉధృతి మళ్ళీ రానున్నతోటి నిన్న 2 గేట్లను ఎత్తిన అధికారులు ఈ రోజు 4 గేట్లను ఎత్తి కిందికైతే నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు కుడియల ముఖాలకు నీటిని విడుదల చేయడంతో ఇటు రైతాంగంతో పాటు సాగునీటి ఇబ్బందులు ఈ సంవత్సరం తీరినట్లే చెప్పవచ్చు. స్వాతి.